హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. నా ఛానల్ ముందుగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు అందించండి, మర్చిపోవద్దు. సిద్ధు ఆచా ఇద్దరు నార్మల్గా ఆఫీస్కి వెళ్ళి పని చేసుకుంటూ ఉన్నారు. అసలు తన మధ్య ఏమీ జరగనట్టుగానే ఇద్దరు బిహేవ్ చేస్తున్నారు. కానీ కాస్త దగ్గరకు గమనించిన వారికి మాత్రం ఇద్దరి మధ్య ఏదో నడుస్తుంది అని అర్థమవుతుంది. దానికి కారణం ఇద్దరు బిహేవియర్లో మార్పు. ఆచా పక్కనే ఉన్నంతసేపు సిద్ధు చాలా రిలాక్స్గా హ్యాపీగా కనిపిస్తున్నాడు. ఆచా మాత్రం సిద్ధు చుట్టుపక్కల ఉంటే తెలియకుండా సిగ్గుపడిపోతూ ఉంది. మామూలుగా అయితే ఆచా చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. అలాంటిది ఇప్పుడు కొద్దిగా సిగ్గుపడడం వల్ల తేడా ఈ చిక్కుగా తెలిసిపోతుంది. కానీ ఎవరు ఈ విషయాన్ని చెప్పే ధైర్యం చేయలేకపోతున్నారు. మాకు ఎందుకు వచ్చిన గొడవలే అని ఉండిపోతున్నారు. ఆ రోజు సిద్ధు ఆచా ఏదో ఇంపార్టెంట్ మీటింగ్కి రెడీ అయ్యి వెళ్ళారు. వాళ్ళిద్దరిని చూస్తుంటే అఖిల్కి ఏదో తేడా కనిపించింది. వాళ్ళిద్దరికి కెమిస్ట్రీ ఏదో కొత్తగా అనిపిస్తుంది. ఏదో జరుగుతుంది. సిద్ధు ఆచాతో ఎంత బాగా మాట్లాడుతున్నాడో. నేను సెక్రటరీ అయినా నేను నాతో అంత ప్రేమగా మాట్లాడారా? అసలు సెక్రటరీ ఎవరు, నేనా లేదా ఆచానా? ఏమో నాకే డౌట్గా ఉంది. సిద్ధు ఆచకు గమనిస్తూనే అఖిల్ మనసులో ఇలా చాలా ఆలోచనలు సాగుతూ ఉన్నాయి. చివరికి ఒకలాటం ఆపుకోలేక సిద్ధు లేని టైం చూసి ఆచని అడిగేశాడు. ఆచా, మీ ఇద్దరి మధ్య ఏమైనా జరుగుతుందా? అఖిల్ విశ్రమిని ఆచకి గుండె ఆగిపోయినంత పని అయింది. దేవుడా, ఏంటబ్బా ఎట్టా అడిగేశాడు. ఇప్పుడేం చేయాలా? మనకు అబద్ధాలు చెప్పడం అస్సలు రాదు. కానీ ఏం చేస్తాం, చెప్పేద్దాం. ఆచాలు లోపల ఎంతగా కంగారు పడినా పైకి మాత్రం చాలా నార్మల్గానే మాట్లాడింది. అఖిల్, మా ఇద్దరి మధ్య ఏం జరిగింది? నేను అమ్మాయిని కదా, అందుకే బాస్ మెత్తగా మాట్లాడుతూ ఉన్నాడు. అది చూసి నువ్వు ఏదేదో ఊహించుకుంటూ ఉన్నావు. మొత్తానికి ఆచా ఏదో చెప్పేసింది. సిద్ధు బిహేవియర్ని ఎజస్టిఫైడ్ని చేయడానికి ట్రై చేసింది. కానీ అఖిల్ అని కన్విన్స్ అయినట్లు కనిపించలేదు. అయ్యో పిచ్చి ఆచా, సిద్ధు గురించి నీకంటే నాకేముందు తెలుసు. ఆ అమ్మాయిలతో పద్ధతిగా మాట్లాడడం లాంటివి సిద్ధుకి సెట్ కావు. అఖిల్ మనసులోని ఆచా మీద జారిపడ్డాడు. పైకి మాత్రం ఏదో చెప్పడానికి ట్రై చేశాడు. అది కాదు ఆచా, అఖిల్ ఏం చెప్పేవాడో తెలియదు. కానీ సరిగ్గా అప్పుడే సిద్ధు డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వచ్చాడు. అఖిల్ వెంటనే ఆచకి దూరం జరిగాడు. అఖిల్ ఈరోజు మీటింగ్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసావా? అతను అలా తల ఊపుతూ టేబుల్ మీద ఉన్న ఫైల్ చేతుల్లోకి తీసుకున్నాడు. మనకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ ఈ ఫైల్లో ఉన్నాయి. గుడ్. ఈరోజు మీటింగ్ కొంచెం కాంప్లిమెంటెడ్గా ఉంటుంది. ఆ రోహిత్ గాడు చాలా ఖతర్నాక్. మనం ఒక స్టెప్ ముందు ఉండాలి. మనలో ఎలాంటి లోపాలు లేకుండా చూసుకోవాలి. సిద్ధు మాటలతో ఆచాలో టెన్షన్ మొదలైంది. ఏంది సిద్ధు అంతటి సీరియస్గా ఉన్నాడు? ఇంతకుముందు ఎన్ని మీటింగ్స్ జరిగి ఉండగా అప్పుడెప్పుడు సిద్ధు ఇలా లేడు. ఏదైనా ఈ మీటింగ్ కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది. సిద్ధును చూస్తూ ఉంటే దానికి రెడీ అవుతున్నాడు అనిపిస్తూ ఉన్నది. అడుగుదాము అంటే ఏమంటారో అన్న భయం. అయినా మనకెందుకులే, వాళ్ళిద్దరూ చూసుకుంటారులే, నేను పక్కనుంటా. ఆచా కామ్గా తన పని చెప్పిన పని చేసుకుంటూ పోయింది. అన్ని రెడీ చేసుకున్నాక ముగ్గురు మీటింగ్ రూమ్కి వెళ్ళారు. అక్కడ ఎవరో ముగ్గురు కూర్చుని ఉన్నారు. వాళ్ళ ఆచా అంతకుముందు ఎప్పుడు చూడలేదు. ఎవరబ్బా ఈ ముగ్గురు? ఎప్పుడు చూసి ఉండలేదే. కంపెనీలో ముఖ్యమైన బోర్డు మెంబర్స్ అందరూ నాకు తెలుసు. కానీ వీళ్ళెవరు? బయట వాళ్ళే ఉంటారులే. వాళ్ళ గురించి ఆలోచిస్తూనే ఆచా సిద్ధు అఖిల్ వెంట లోపలికి నడిచింది. ఆ ముగ్గురిలో ఒకతను సిద్ధును చూస్తూ కాస్త వెటకారంగా మాట్లాడాడు. మొత్తానికి వచ్చా అన్నమాట. ది గ్రేట్ రాహుల్ సిద్ధార్థ్ ఈరోజు లేట్గా వస్తాడేమో అనుకున్నాను. కానీ నా గెస్ రాంగ్ అయింది. నీ గురించి మరీ కాస్త తెలుసుకుని ఉండాల్సింది. ఆచతని వింతగా చూసింది. ఏంటి అప్ప ఎంత అరగంటగా ఉన్నాడు? చూడడానికి బాగానే ఉన్నాడు, కానీ సిద్ధు అంత కాదులే. సిద్ధు కంటే పొడవుకున్నా కొంచెం నల్లగా కనిపిస్తూ ఉన్నాడు. కానీ ఏ మాటకు మాట సిద్ధులాగే పాలిస్ట్గా మాట్లాడుతున్నాడు. అయితే ఈ అప్పలో ఏదో తెచ్చిపెట్టుకున్న దర్పం కనబడతా ఉన్నది. యాక్టింగ్ చేస్తూ ఉన్నాడు. ఎందుకో కానీ సిద్ధుని బాగా రెచ్చగొడతా ఉన్నాడు. చాలా మీటింగ్ సంగతి మర్చిపోయి రోహిత్ని గమనించడం పైనే ఫోకస్ చేసి పెట్టింది. కానీ కాసేపటికి తేరుకుని వాళ్ళ మాటలు శ్రద్ధగా వింటూ కూర్చుంది. రోహిత్ మాటలకి సిద్ధు గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. అవును రోహిత్, నా గురించి నువ్వు చాలా తెలుసుకోవాలి. మనం కలిసి చాలా కాలం అయింది కదా. నేను రావడమేమో కానీ నువ్వు రావేమో అనుకున్నా. అంటే నువ్వు చాలా బిజీ కదా. మొత్తానికి మనం ఇలా మీట్ అయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. సిద్ధు మాటల్లో వెట్కారం పొగరు కనబడింది. సిద్ధు అలా మాట్లాడడం అజయ్ ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు. ఏంటి సిద్ధు ఇలా మాట్లాడుతున్నాడు? ఇంతకుముందు మీటింగ్స్లో ఎంతో కామ్గా బ్యాలెన్స్డ్గా ఉండేవాడు.
అందరూ బాగా రెస్పెక్ట్ కూడా ఇచ్చేవారు కదా. ఇద్దరి మధ్య ఏదో జరుగుతూ ఉండాలి, అయినా నాకు ఇదంతా కొత్తగా ఉన్నట్లున్నది. అందరూ మామూలుగానే చూస్తూ ఉన్నారు. అంటే ఈ గొడవ అందరికీ అలవాటేమో. ఆద్య తన మనసులో ఫీలింగ్స్ని కనబడకుండా తనలో తానే కంట్రోల్ చేసుకుంటూ మీటింగ్ మీద ఫోకస్ చేసింది. సిద్ధు అందరితోనూ ఏదో చెప్తున్నాడు. అందరూ వచ్చాక కొద్ది నిమిషాల్లో మీటింగ్ స్టార్ట్ చేద్దాం, ప్లీజ్ కూర్చోండి సిద్ధు అలా అనగానే అందరూ కూర్చున్నారు. కాసేపటికి తర్వాత మీటింగ్ మొదలైంది. సిద్ధు కంపెనీ, రోహిత్ కంపెనీలు మధ్య స్టార్ట్ అవ్వబోతున్న కంపెనీల గురించి డిస్కషన్ జరిగింది. ఆర్జకి ఇదంతా కన్ఫ్యూజ్గా అనిపిస్తుంది. ఇద్దరికి ఒకరంటే ఒకరు పడదు. అట్లాంటిది ఒకే ప్రాజెక్ట్ మీద కలిసి ఎట్టా పని చేస్తారు? ముందు ఎన్ని మాట్లాడుకున్నా బిజినెస్ విషయంలో సిద్ధు, రోహిత్ ప్రొఫెషనల్గా చెప్పారు. అందరి కళ్ళు వాళ్ళ మీదే ఉండాలి అని ఏమో సీన్ క్రియేట్ చేయకుండా సిన్సియర్గా డిస్కషన్ చేశారు. కానీ మీటింగ్ అయిపోయగానే లంచ్ టైంలో మళ్ళీ కౌంటర్ల మీద కౌంటర్లు వేసుకుంటున్నారు. ఇదంతా చూస్తూ ఉంటే ఆర్జకి చాలా చిరాకుగా అనిపించింది. సో సిద్ధు మొత్తానికి ప్రాజెక్ట్ కోసం బాగానే ఇరిటేట్ చేసినట్లున్నావు కదా, ఒక్క గారాల కొడుకు కదా నువ్వు, అన్నీ పర్ఫెక్ట్గానే చేస్తావు లే. లంచ్ దగ్గరలో రోహిత్ మళ్ళీ మాటలు ఏదో మొదలుపెట్టాడు. ఎదుటి వాళ్ళకి అది కాంప్లిమెంట్గా అలాగే కనిపిస్తుంది, కానీ కాస్త జాగ్రత్తగా వింటే లోపల వెటకారం అర్థమవుతుంది. దానికి సిద్ధు కూడా ఘాటుగానే కౌంటర్ ఇచ్చాడు. అబ్బా, నువ్వు కాంప్లిమెంట్ ఇచ్చావా? థ్యాంక్ యూ సో మచ్ రోహిత్. అయినా నీకున్న ఫ్రీ టైం మాకు ఎక్కడిదిలే, ఏదో పని చేసుకోవడం తప్ప ఇంకేమీ చేత కాదు. ఎనీవే నీ ఎక్స్పెక్టేషన్ని రీచ్ అయినందుకు మామూలుగా సంతోషంగా లేదు నాకు. ఏంటి వీళ్ళిద్దరూ ఇట్టా చిటపటలాడుతూ ఉన్నారు? పడినప్పుడు ఇద్దరు వేరువేరుగా కూర్చుని ఉండొచ్చు కదా. ఇట్టా ఒకే టేబుల్ మీద దగ్గర కూర్చుని సెటర్ వేసుకోవడం ఎందుకు? టామ్ అండ్ జెర్రీలా కొట్టుకునే వాళ్ళిద్దరిని చూసి ఆర్జకి విసుకొచ్చింది. పక్కనే ఉన్న అఖిల్ వైపు చూస్తూ గుసగుసగా ఏదో అడిగింది. అఖిల్, ఎవరు ఈ అబ్బా? సిద్ధు ఎందుకు డీల్ సెట్ చేసుకుంటూ ఉన్నాడు? వీళ్ళ స్టోరీ తెలిస్తే నాకు సిచ్యువేషన్ ఏంటో అర్థమవుతుంది కదా, అందుకే అడిగా. అఖిల్ గుసగుసగానే ఆర్జకి విషయం చెప్పాడు. అతని పేరు రోహిత్ కుమార్. ఇతను సిద్ధుకి చిన్నప్పటి నుంచి శత్రువు. పుట్టినప్పటి నుంచి వీళ్ళిద్దరి మధ్య పోటీ నడుస్తుంది. వీళ్ళ అమ్మా నాన్నలు బిజినెస్లో రేబర్స్, అందుకే చిన్నప్పటి నుంచి వీళ్ళిద్దరి మధ్య కాంపిటీషన్ ఉండేది. వీళ్ళ ఒకరంటే ఒకరికి అస్సలు పడదు. అందుకే నువ్వు రోహిత్కి దూరంగా ఉండు, లేకపోతే సిద్ధు చంపేస్తాడు ఏమో అనుకుంటాను. కానీ ఈ డబ్బున్న వాళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ బాగానే ఉన్నాయి కదా, అంతే కదా మరి. అజ్జకి తన చిన్నప్పుడే తన అమ్మ నాన్న గుర్తుకొచ్చారు. సిద్ధుతో పోల్చుకుంటే మనం చాలా బెటర్, హ్యాపీగా ప్రశాంతంగా బతికేస్తున్నాం. అమ్మ నాన్న రూల్స్ పెట్టి ఉంటారు, కానీ సిద్ధు లెవెల్లో మనకు పోటీ పడాల్సిన పని లేదు. ఏదో ఫస్ట్ టైం కోసం కాంపిటీషన్. ఎప్పుడైనా మ్యూజిక్ పోటీలు తప్ప పోటీ అన్న మాట ఇంకేమున్నది? ఆర్జు గుర్తు చేసుకుంటూ కామ్గా చేస్తుంది. ఎంతలో రోహిత్ దృష్టి ఆర్జపై పడింది. పెదలపైన వెటకారపు నవ్వు ఒకటి కనిపించింది. ఈ కొత్త మొహం ఎవరు? నేను ఎప్పుడూ నీ ఆఫీసులో చూడలేదు. రోహిత్ మాటల్లో వెరకారం అర్థమవుతున్న ఆర్జు మాత్రం వీలైనంత పొలెట్గానే సమాధానం చెప్పింది. అతను అలాంటి వాడైనా కంపెనీకి చాలా అవసరమైన వాడని ఆర్జకు తెలుసు. నా పేరు ఆర్జా సిద్ధార్థ్ గారి పర్సనల్ అసిస్టెంట్ అన్న మాట వినగానే రోహిత్ పెదవులు మరొకసారి వంకరగా ఇచ్చుకున్నాయి. అబ్బో, మీ కంపెనీ సీఈఓకి పర్సనల్ అసిస్టెంట్ కూడా ఉందా? ఇంతకీ పనికి సిద్ధు ఒకడే చాలు అనుకుంటున్నానే. రోహిత్ అలా ఊరుకోలేదు. సిద్ధు అని ఇంకా ఎలా అవమానించాలో అని ఆలోచిస్తున్నాడు. నేను ఎవరిని జాబ్లో పెట్టుకోవాలో నీకు అనవసరం. నా పర్సనల్ మ్యాటర్ గురించి మాట్లాడే ముందు నీ సంగతి నువ్వు చూసుకో, బాగుంటుంది. సిద్ధు అలా వార్నింగ్ ఇచ్చినట్లుగా మాట్లాడడం రోహిత్కి చాలా సరదాగా అనిపించింది. అదేంటి సిద్ధు అలా అంటావు? ఆ అమ్మాయిని నేనేమి విసిగించడం లేదు కదా, ఏదో కాస్త ఫ్రెండ్లీగా మాట్లాడదాం అనుకున్నాను. తను నువ్వెంత ఇది అయిపోతే ఎలా? ప్లీజ్ లవ్లీ, ఎంత అందమైన వారు చుట్టుపక్కల ఉంటే డిస్టర్బ్ కాకుండా ఎలా ఉంటాను చెప్పు. రోహిత్ కావాలి అని సిద్ధుని రెచ్చగొట్టడానికి ట్రై చేస్తున్నాడు. తెలిసిపోతూనే ఉంది. సిద్ధు సహనవంతులు దాటేలా ఉంది. అయినా కంట్రోల్ చేసుకుంటున్నాడు. రోహిత్ ఈ విషయం గురించి ఇంకా మాట్లాడడానికి వీలులేదు. సిద్ధు అంత ఖచ్చితంగా చెప్పేసేసరికి రోహిత్ నోరు మూసేశాడు. ఇద్దరి మధ్య గొడవ పెద్దది అవుతుందేమో అనిపించి కామ్ అయిపోయాడు. ఆర్జకి ఇదంతా కాస్త ఇబ్బందిగా అనిపించింది. అందుకే వాష్రూమ్కి వెళ్ళి
పైకి లేచింది. ఎక్స్క్యూజ్ మీ. మొత్తానికి ఆచ బయటికి వాష్రూమ్లోకి వెళ్ళింది. గట్టిగా ఊపిరి పీల్చుకొని రిలాక్స్ అయ్యింది. కానీ రోహిత్ బిహేవియర్ వల్ల లోపల అనీజీగా ఫీల్ అవుతుంది. నాకు ఎందుకులే గొడవ, మనకి ఎందుకని ఇక్కడికి వచ్చింది. అసలు ఈ రోహిత్ ఏంటి ఎట్టా మాట్లాడుతున్నాడు. చూస్తేనే పాములు జరులు పాకుతూ ఉన్నట్లుగా ఉన్నది. ఈ అక్కని ఇయ్యాలే చూడడం, మళ్ళా కలిసేదే కూడా ఉండదు. ఆయన ఎందుకు, రోహిత్ వల్ల నాకు ప్రాబ్లం ఏముంది. ఎందుకైనా మంచిది అఖిల్ చెప్పినట్లు ఈయనకు దూరంగా ఉందాం. రోహిత్కి దూరంగా ఉండాలనుకుంటున్నా. అది జరిగే పని కాదు అని ఆచకు అప్పుడు తెలియదు. అతను అలా చాలా కాలమే ఉండబోతున్నాడు. పెద్ద డిస్టర్బెన్స్ క్రియేట్ చేయబోతున్నాడు.